హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మైదా పిండితో బోండా చేస్తున్నాం. బోండా ఎలా చేయాలి అంటే రాత్రిపూట మైదా పిండి కొంచెం సోడా వేసి పెరిగేసి కొంచెం సాల్ట్ వేసి నానబెట్టుకొని ఇలా తయారు చేసుకొని బాగా కలపాలండి. చెంచాతో కానీ చేయితో కానీ బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక మూకుడు తీసుకొని వేడి పెట్టి నూనె దీంట్లో నీట్గా వేయాలి అని అంటే ఇలా తయారు చేసుకొని వేసుకోవాలి. చూసారుగా చిన్న చిన్నవే పెద్ద పెద్ద సైజు వచ్చేస్తాయి. కొంచెం సోడా వేస్తాం కాబట్టి చూసారుగా బోండా. దీనికి పల్లీ చట్నీ తీసుకొని తింటే చాలా బాగుంటుంది. కొంతమంది ఉల్లిపాయలు కూడా వేస్తారండి. కాకపోతే కార్తీక మాసం అని మేము ఉల్లిపాయలు వేయలేదు. ఉల్లిపాయ పచ్చిమిర్చి అట్లా వేస్తే కూడా ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మీరు ట్రై చేయండి. మైసూర్ బోండా షాప్లో తినేదానికంటే మనం ఫ్రెష్గా చేసుకొని మన ఇష్టంగా తింటే, మైదా పిండి కాదు కదా, ఏ పిండి అయినా మనం ఒకసారి తినొచ్చు. బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలకు పెద్దలకు ఇష్టమైన మైసూర్ బోండా రెడీ అయింది విత్ చట్నీ. చూసారుగా మైసూర్ బోండా ఎలా తయారైందో. దీనికి పల్లీ చట్నీ చేసాము. చూసారుగా పల్లీ చట్నీ. చూసారుగా ఎమ్మీగా ఉండే మైసూర్ బోండా రెడీ అయింది విత్ చట్నీతో. ఎలా ఉందో టేస్ట్ చూసి మీరే చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. ఈజీ ప్రాసెస్ అండి ఇది. చూసారుగా మైసూర్ బోండా రెడీ అయింది.